మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మే 12 హనుమాన్ జయంతిలోపు ఆవు కనిపిస్తే ఇది పెట్టండి చాలు. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. డబ్బే డబ్బు. అంజనాదేవి గర్భాన జన్మించిన ఆ వాయుపుత్రుడు రాముడికి పరమ భక్తుడై అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసిన మహావీరుడు. అటువంటి హనుమంతుడి జయంతి రోజున మనం చేసే ప్రతి పూజ, ప్రతి దాన ధర్మం వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీకు ఎక్కడైనా ఆవు కనిపిస్తే ఈ ఒక్క వస్తువును దానికి తినిపించండి చాలు. మీ ఇంట్లో తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి వస్తుంది. డబ్బు వచ్చి పడుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు హనుమాన్ జయంతి రోజున ఆవుకు ఏ పదార్థం తినిపిస్తే అంతటి మహద్భాగ్యం కలుగుతుందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోను చూస్తున్న వారందరూ తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కమెంట్ బాక్స్లో భక్తితో జై హనుమాన్ అని రాయండి. దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోమాతకు 33 కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది. సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసం కలియుగంలోనికి పంపించటం జరిగింది. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు. రోజు తన స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ రైతు స్నేహితుడు, ఏమయ్యింది మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని, కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు గనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు. ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు. రైతు కూడా సరే అంటాడు. మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరకు వెళ్తాడు. ముందు సాధువుకు నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను. నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను. దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయనా, నాకు డబ్బులేమీ వద్దు. నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను. నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకువెళ్ళాలంటే 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు. సరే, ఆ షరతులేమిటో చెప్పమని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి. ఆవుకు మంచినీరును, గ్రాసాన్ని, ఆహారాన్ని పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి, సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆవు పాలు ఇస్తుంది, కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు. వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు. అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో, ప్రేమగా పెంచుకో. అంతేగాని ఈ ఆవును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకుని వెళ్ళు అని సాధువు అంటాడు.
రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆ ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు. ఆవును మంచి స్థలంలో కట్టాడు. ఆవును రైతు బాగా చూసుకునేవాడు. రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఆవును బాగా చూసుకోవటం ప్రారంభించాడు. ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకడిగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలు కొన్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తను పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవారు. అయితే ఒకరోజు ఆవు పాలివ్వటం మానేసింది. మొదట్లో రైతు ఈ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు. అలా 2 నెలలయ్యింది. అయినా ఆవు పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు. ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే. కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు. దానితో రైతు మెల్లమెల్లగా ఆ ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడు. ఆవు దగ్గరకు కూడా వెళ్ళడు. ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వటం లేదు, దానికి తిండి కూడా దండగా అని అనుకుని ఆ ఆవును వెంట తీసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఆ అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు. వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిచి తన కొడుకును చూపిస్తాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు, ఖర్చు చేస్తాను, ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చివరకు ధనమంతా కూడా అయిపోతుంది. దాంతో ఇంటిని, పొలాలను, బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు. చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతుచిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలానే చేశాను. అయ్యో, ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే ఆవును తీసుకుని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 2 మాటలను చెప్తాను. ఈ 2 విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చెయ్యి అని ఇలా చెప్తుంది. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయవద్దు, చెడు చేయవద్దు. దాని వలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. వేరే వారిని దోచుకోకూడదు. వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు. అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయటము ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు. పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది. ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి. తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు. కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం. మన హిందూ ధర్మంలో
గోమాతకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆవు అంటే కేవలం ఒక జంతువు కాదు, అది ముక్కోటి దేవతల నిలయం. గోవు శరీరంలో ప్రతి భాగంలోనూ ఒక దేవత కొలువై ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. గోవు పాదాలలో హిమాలయాలు, కళ్ళలో సూర్యచంద్రులు, కొమ్ముల మొదట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పాలలో గంగానది కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజించడం అంటే సమస్త దేవతలను పూజించడంతో సమానం. గోమాతను మనం తల్లిగా భావిస్తాం. అటువంటి గోమాతకు మనం ఏదైనా ఆహారం పెడితే అది నేరుగా ఆ దేవతలకే అందుతుందని నమ్ముతాం. హనుమాన్ జయంతి వంటి అత్యంత శక్తివంతమైన రోజున గోమాత సేవ చేయడం వల్ల మనకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. హనుమాన్ జయంతి రోజున మీకు రోడ్డు మీద గాని, గుడి దగ్గర గాని, లేదా మీ ఇంటి పరిసరాల్లో గాని ఆవు కనిపిస్తే దానికి మీరు తప్పకుండా పచ్చని రంగులో ఉండే ఆహారాన్ని తినిపించండి. ప్రత్యేకించి పాలకూర లేదా తోటకూర వంటి ఆకుకూరలను లేదా పచ్చటి గడ్డిను గోమాతకు సమర్పించాలి. ఆంజనేయ స్వామికి ఆకుకచ్చ రంగు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన వనాలలో విహరించే వనచరుడు. హనుమాన్ జయంతి నాడు ఆవుకు పచ్చని కూరలు పెట్టడం వల్ల గ్రహదోషాలు పోవడమే కాకుండా గ్రహ ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీకు వీలైతే ఒక కట్ట పాలకూరను లేదా తోటకూరను తీసుకుని దానిని శుభ్రంగా కడిగి దానికి బెల్లం జోడించి ఆవుకు తినిపించండి. ఒకవేళ ఆకుకూరలు అందుబాటులో లేకపోతే పచ్చటి గడ్డిను సమర్పించినా పర్వాలేదు. మీరిచ్చే ఆ పచ్చని ఆహారం గోమాత ఎంతో తృప్తిగా తింటున్నప్పుడు ఆ తల్లి మనసు నిండి మీకిచ్చే దీవెనలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి మహాలక్ష్మి స్థిరంగా నివాసముంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, అప్పుల బాధలో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదు అనేవారికి ఈ పరిహారం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. కేవలం ధనమే కాదు, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. గోమాతకు ఇలా ఆహారం పెట్టడం వెనుక ఉన్న మరో రహస్యం ఏమిటంటే మన పితృదేవతల ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. ఎవరైతే తమ జీవితంలో స్థిరత్వం లేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈ హనుమాన్ జయంతి రోజున చేసే ఈ చిన్న సేవ ఒక గొప్ప మలుపు అవుతుంది. ఆవుకు మీరు ఆహారం పెడుతున్నప్పుడు మనసులో మీ కోరికను కోరుకోండి. అది ఉద్యోగమైనా, వివాహమైనా లేదా సొంత ఇంటి కల అయినా సరే, ఆ గోమాత కరుణతో అవి నెరవేరుతాయి. ఈ పరిహారం పాటించిన వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్ట ఐశ్వర్యాలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, సంతానం, ధైర్యం, ఇలా అన్ని రకాలుగా మీరు వృద్ధి చెందుతారు. ఆంజనేయ స్వామికి భక్తితో మ్రొక్కి గోమాతకు ఆకుకూరలు తినిపిస్తే మీకున్న కష్టాలన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి. మన పురాణాలలో కూడా గోసేవ గురించి ఎంతో గొప్పగా వివరించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా గోవుల కాపరిగా ఉండి గోసేవ చేశాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి దాని విశిష్టత ఎంతటిదో. అందుకే హనుమాన్ జయంతి రోజున ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. భక్తితో ఆవును తాకి నమస్కరించుకుని దానికి పచ్చటి ఆహారాన్ని అందించండి. ఇలా చేయడం వల్ల మీ తరతరాల వారికి సరిపోయేంత సంపద వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గోమాత దీవెన ఉంటే ఆ ఇంట్లో అక్షయ పాత్ర ఉన్నట్టే లెక్క. చాలామందికి ఈరోజు ఆవు ఎక్కడ దొరుకుతుందో అని సందేహం రావచ్చు. ఇప్పుడు ప్రతి పట్టణంలోనూ గోశాలలుంటున్నాయి. ఒకవేళ మీ దగ్గరలో గోశాల లేకపోతే రోడ్డు మీద తిరిగే ఆవుకైనా పర్వాలేదు, లేదా మీ ఇంటి దగ్గరకు వచ్చే ఆవుకైనా పెట్టవచ్చు. అయితే గుర్తుంచుకోండి, ఆవుకు ఆహారం పెట్టేటప్పుడు ప్రేమతో, భక్తితో పెట్టండి. ఆవును కొట్టడం లేదా విసుగు చెందడం వంటివి చేయకండి. గోమాతను ప్రేమగా నిమరడం వల్ల మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. గనుక ఆవుకు ఇలా ఆహారం పెట్టి తరువాత దానిని 3 సార్లు ప్రదక్షిణ చెయ్యండి. సంపద రావడమే కాదు, వచ్చిన సంపద నిలవాలంటే కూడా దైవబలం మరియు గోమాత ఆశీస్సులు అవసరం. అందుకే ఈ హనుమాన్ జయంతి రోజును ఒక అద్భుతమైన అవకాశంగా భావించి గోమాతకు సేవ చేసుకోండి. తరతరాల ఆస్తి అంటే కేవలం నగదు మాత్రమే కాదు, మీ వంశమంతా ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లడం కూడా. అటువంటి గొప్ప వరాన్నిచ్చే శక్తి కేవలం గోమాతకు మరియు ఆ హనుమంతుడికి మాత్రమే ఉంది.
కాబట్టి గోవుకు ఈ ఆహారాన్ని పెట్టి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. కేవలం పచ్చ ఆకుకూరలే కాదు, గోవుకు వివిధ రకాల ఆహారాలు పెడితే వివిధ రకాల ఫలితాలొస్తాయి. గోమాతకు జొన్న పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది, దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది, ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి, దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితముంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘూషి ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి. వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.